స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. నేను రేపు సాయంత్రం బయలుదేరి నేను సింగపూర్ వెళ్ళాలి. సింగపూర్ నుంచి బ్రునై వెళ్ళాలి. నా కుటుంబం అక్కడ ఉంది, వ్యాపారం అక్కడ ఉంది, సంఘం అక్కడ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు ఈ మీటింగ్ అయినాక ఈరోజు సాయంత్రం నాకు బిజినెస్ మీటింగ్ ఉంది హైదరాబాద్లో, బయలుదేరి వెళ్ళాలి. సో నా కొరకు, నా మీటింగ్స్లో, ప్రయాణం కొరకు, మరి కుటుంబ కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఒక బాబేమో 7వ సంవత్సరం రన్నింగ్, బాబేమో 27 సంవత్సరాలు కంప్లీటెడ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గ్యాప్. దేవుడు మీ అందరికి తెలుస్తున్న సాక్ష్యం, దేవుడు ఆశ్చర్యంగా దేవుడు మరి పాపను దేవుడు అనుగ్రహించాడు. బాబుకి 21 years to 22 years డిఫరెంట్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసి ప్రభు అనుగ్రహించాడు. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. ఆమేన్, హల్లెలూయా. 15వ వచనం, మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియో, మీ పరలోకపు తండ్రియో మీ అపరాధములను క్షమించడు. దీన్ని ఏమైనా హెచ్చరిస్తారా? ఎవరైనా, ఏ సాకులైనా, ఏ బిషప్ అయినా, ఏ చైర్మన్ అయినా, ఏ రెవరెండ్ అయినా, ఏ సంఘ పెద్ద అయినా దీన్ని ఏమన్నా అడ్జస్ట్ చేయగలరా? ఎవరు చేయలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఏ అపరాధమైనా, చిన్నదైనా పెద్దదైనా, ఏదైనా కానీ నీ కుటుంబానికి సంబంధించింది, నీ సంఘానికి సంబంధించింది, నీ పిల్లలకు సంబంధించింది, నీ బంధువులకు సంబంధించింది, నీ స్నేహితులకు సంబంధించింది, నీ శత్రువులకు సంబంధించింది, అది ఏ అపరాధమైనా మనుషుల అపరాధం క్షమించాలి. పేతురు గారు అడుగుతారు, బాగా మాస్టర్స్ చేశారు, బాగా చెప్పగలరు. ఇందులో 3 సార్లు, మినిమం 3 సార్లు క్షమించేవాళ్ళంట. ఆ రోజుల్లో యూదు మత ప్రకారంగా 3 సార్లు క్షమించేవాళ్ళంట. పేతురు అడుగుతాడు ఒకసారి, యేసయ్యని నేను 7 సార్లు, ఎన్నిసార్లు? పేతురు 7 సార్లు ఎన్ని మార్లు క్షమించాలి? మొత్తం 18:21లో ఎన్నిసార్లు క్షమించాలి మనిషిని? ఎన్నిసార్లు క్షమించాలి? నార్మల్గా యూతులు మతానుసారంగా 3 సార్లు అయితే, ఈ పేతురు గారు ఒక స్టెప్ పైకెక్కి నేను 7 సార్లు, ఎన్నిసార్లు? నేను 18 చదువుతున్నారా? మొత్తం 18:21లో $77 490 అంతేనా? అంతేనా? కరెక్టేనా? అంతేనా? 77 490 నాకు కొంచెం చాలా మీరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏంటంటే కొంచెం కాలు ఎగరేసి కొంచెం దూకుడు బుద్ధి అనమాట. దూకుడు తెలుసు కదా మీకు? దూకుడు అంటే అటు ఆంధ్ర భాష ఉంటుంది, దూకుడు అనమాట. పేతురు ఏం చేస్తాడంటే పొద్దు చెవి నరికేస్తాడు, నీడలో దూకేస్తాడు, సముద్రం నడిచేస్తాడు. ఎంత దూకుడు ఎక్కువ. దేవుడు మనుషులను బట్టి జాలరాయి చేస్తానంటే మరి మళ్ళా గోసి కట్టుకుని చేపలు పడతా వెళ్ళిపోతా ఉంటాడు. ఏంటి ఏసయ్య వస్తే మళ్ళా ఏంటి ఏసయ్య బట్ట లేకుండా ఉన్నారని మళ్ళా దూకుతూ ఉంటాడు. దూకుడు ఎక్కువ ఈయనకి. ఎవరికి? పేతురు గారికి. ఏసయ్యతో తిరిగేవాడికి, ఏసయ్యతో తిరిగే మనిషికి, ఏసయ్యతో తిరిగే శిష్యుడికి కట్ట అవసరమా? కట్ట అవసరమా? ఏసయ్యతో తిరుగుతానే కత్తి పెట్టి తిరుగుతాడు. ఆయన వర్గంలోనే చెవి నరికేశాడు. కొంచెం తప్పితే మెడ నరికేసేవాడు. మెడ నరికినా పర్లేదు, చెప్పి అతికించి మెడ కూడా అతికించేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి దూకుడు బుద్ధి ఉండదు. ఏం బుద్ధి ఉండదు? ఈయనకేంటంటే 3 సార్లు కదా, 7 సార్లు క్షమిస్తా నా సహోదరుడు నా ఎడలో తప్పుదం చేస్తే కొంచెం దేవుడు ఏదో మెచ్చుకుంటాడని చెప్తే, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ 70 × 7 అంతే కదా, 490.